తెలంగాణలో అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. అందులో భాగంగా ముఖ్యమైన రైతులకు బోనస్ 500 రూపాయలు కొనుగోలు కేంద్రాల ద్వారా అయితే ధాన్యం కొనుగోలు చేస్తున్నామో దానికి 500 రూపాయల బోనస్ క్వింటాల్కు ఇస్తామని చెప్పింది. అయితే ఆ క్వింటాల్కు బోనస్కు సంబంధించి నిన్న ఏదైతే మంత్రివర్గ సమావేశం క్యాబినెట్ ఏర్పాటు చేసుకున్నారు. క్యాబినెట్లో వివిధ సన్నాలకే ఏదైతే బోనస్ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో రైతులు ఉన్నారు. అసలు రైతుల వర్షన్ ఏంటిది అని తెలుసుకుందాం. చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రతి రైతుకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఇప్పుడేమో నిన్న క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని బోనస్ సన్నాలకే ఇస్తామని చెప్తున్నారు. దాన్ని మీరేమో ఎలా పరిగణిస్తారు? మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ నుంచి మాటలు మార్చుకుంటూ తప్పుకుంటూ వస్తుంటే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు సుఖ తుంగలు దొక్కినట్లే ఆయన మొత్తం అన్నీ ఒకటి తుంగలు దొక్కుంటూ వస్తున్నారు. మొట్టమొదటిగా రుణమాఫీ 2 లక్షలు అన్నాడు, డిసెంబర్ 9కి చేస్తా అన్నాడు, అది పోయింది. ఇప్పుడు ఆగస్టు 15 అంటుడు. ఇప్పుడు మొత్తం బోనస్ క్వింటాల్కి 500 చొప్పున ఎకరానికి 15,000 వస్తాయి, మీరు చాలా లాభపడతారని చెప్పిండు. అది సుఖ తుంగలో దొక్కే విధంగా నిన్న క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేసి సన్నాలకే ఇస్తామనడం చాలా మోసపూరితమైన మాట. దీన్ని తీసుకొని ఈ రైతాంగంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి ప్రతి విషయంపై మాట తప్పుతూనే వస్తూనే ఉన్నది. ఇది ఇలానే కొనసాగిస్తూ పోతూ ఉన్నారు. ఎన్నడో ఈ గవర్నమెంట్ కూలిపోవడానికి వాళ్ళ మాటల్లోనే నిదర్శనంగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తున్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రైతాంగం కోసం మేము కట్టుబడి ఉన్నాం, రైతుల సమస్యల కోసం మేము తీర్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్తూనే రైతుల కోసం రుణమాఫీ కానీ, అదేవిధంగా 1,500 రూపాయలు 15,000 రూపాయలు భరోసా, రైతు భరోసా కానీ, దాంతోపాటు సన్నాలకు 500 ఖచ్చితంగా ప్రతి గింజ కొంటాం, దానికి సంబంధించి ఎక్కువ గింజ కూడా మిగిలిపోకుండా చేస్తాం, దానికి సంబంధించి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఇప్పుడు మాట మార్చడం వల్ల మీరు రైతాంగం పూర్తిగా ఇంతవరకే వదిలేస్తారా, వదిలేస్తారా, ధర్నాలు రాస్తారా లాంటివి ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి? పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికే ముందడికి వచ్చిన విధంగా రైతులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ప్రభుత్వము మాట దాటవేస్తూ ముందడికి సాగే విధంగా మాట్లాడుతుర్రు. కాబట్టి ప్రధానంగా ఈ ప్రభుత్వం వ్యతిరేకతతోటి మేము ధర్నాకు ఖచ్చితంగా రైతులందరూ ఏకమై రోడ్లపై ఎక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి రైతులు గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నారు. మీరు చెప్పండి, ప్రభుత్వం సంబంధించి ఏదైతే ధర ఇచ్చిందో దీనికి అందరికి సంబంధించి మీరు చెప్పండి. 5 క్వింటాల్కు బోనస్ ఇస్తామని చెప్పారు, అసలు బోనస్ ఇస్తుర్రా? ఇస్తలేరు కదా. అంటే ఎందుకు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామండి మేము. అంటే ఇస్తలేము, సన్నాలకే ఇస్తామని నిన్ననే మన క్యాబినెట్ మీటింగ్లో పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఎక్స్గా పంచుకున్నారు వాళ్ళు. అందుకే రైతులందరం మూకుమ్మడిగా వ్యతిరేకించదలుచుకున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, తెలంగాణలో ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడతారు రైతులందరూ. వరి, అదేవిధంగా పసుపు మొక్కజొన్న లాంటి పంటలు కూడా ఈ ప్రాంతంలో పండిస్తారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపు మొక్కజొన్నతో పాటు వరి పంటను అత్యధికంగా పండిస్తారు. ఈ వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజ కొంటాం, దానికి సంబంధించి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చింది. నిన్న క్యాబినెట్ మీటింగ్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు సన్నాలకే మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని మేము రైతాంగం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రానున్న రోజుల్లో రోడ్డుకి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.